అందరూ కూడా ముందు రావాల్సిన మనది. ఇప్పుడు వచ్చింది తొందరగా సమయం లేదు. అయ్యా గిఫ్ట్ ఇచ్చేసేయండి. రావాలి రావాలి ఫస్ట్ ఫోటోలు ఏం తీసుకోరా. ఓకే చెప్పు ఎవరెవరు ఇస్తారో తీసేయాలి. ఎవరు ఇస్తున్నారో ఫోటో తీయండి. ఎలాగా ఎవరో ఓకే రైట్. ఫోటో వీడియో వీడియో ఫోటో తీయండి. రావాలి తొందరగా ఫోటో అది సిగ్గుపడతారంటే అలా క్రైస్తవులు సిగ్గుపడకూడదు. నాకులాగా ఉండాలి. సిగ్గు భయం అనేది అసలు ఉండకూడదు. క్రైస్తవులు క్రీస్తు రావాలి. ఫోటో తీసుకోండి. వీడియో తీసుకోండి. ప్రసాద్ గారు త్వరగా స్పీడ్. చప్పట్లు కొట్టరా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ సుజాతం గారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకెవరు కొత్తగా రావాలి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ బిరాని, హ్యాపీ బర్త్డే టు యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరైనా ఉన్నారమ్మా గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మీ కృప కలిగిన మీ దయ కలిగిన నామంలో బిడ్డలు ఇరువురికి ఆకర్షణలు ఇరువురికి కూడా నూతన సంవత్సరమైన దయా కీర్తనలో మీరు ప్రవేశపెట్టారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప, నీ దయ, నీ దాక్షిణ్యం. ఆయన మాకంటే గొప్పవారు, శ్రేష్ఠులు, అందచందలు కలిగిన వారు, జ్ఞానవంతులు, ఆయన చదువువరులు, ఆయన ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోతూ ఉండగా ఏ యోగ్యత అర్హత లేని మమ్మల్ని ప్రభావ మీ కృపగా నామలో జ్ఞాపకం చేసుకుని మీ బిడ్డలు ఇరువురికి సంపూర్ణ ఆయుష్తో నింపి సురక్షితపరిచి నూతన సంవత్సరమైన దయా కిరీటంలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మీరు చేసిన ఈ మేళ్లను బట్టి నాయన ఉపకారంను బట్టి వారు నాయన ఈ కృతజ్ఞతగా కూడుకుని ఏర్పాటు చేసుకుని అందులో ప్రభా ఆయన ఈ కేకును కూడా ఏర్పాటు చేశారు. మీ బిడ్డలందరూ వారి యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ నాయన ఎన్నో బహుమతులు తీసుకుని వచ్చారు. నేను ఎవరెవరు ఇచ్చారో నేను ఇవ్వలేని వారిని సహితం ప్రభా నాయన నీ మెండైన దీవెనలు ఆశీర్వాదాలను కుమరించి బలపరిచి ఇచ్చిన దానికంటే నూతన ఫలమును దయచేయమని అడుగుతున్నాం.
దాని బిడ్డల అందరి పట్ల మీ కార్యం చేయండి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచండి. వారికి ఇరువురికి ఇచ్చినటువంటి నాయన కుమారులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డల పట్ల మీ కార్యం చేయండి. సంపూర్ణ ఆయుష్తోను బలంతోను బిడ్డలు నింపండి. ఈ కేక్ ఎంత మధురంగా ఉంటుందో అటు రీతిగా వారి జీవితం ఎంత మెత్తగా ఉంటుందో అటు రీతిగా సున్నితమైన హృదయమును అది క్రీస్తు ఎడలనే నాయన సాధ్యపరచబడలాగునా మీ సహాయం దయచేసి మీ అంత హృదయం దయచేయండి. నేను దీని తిండి ద్వారా నేను వచ్చి బలాన్ని సన్నిధానం వాడుకోనండి. ఈ కేక్ కట్ చేస్తూ ఉండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మను కట్ చేస్తూ ఉండగా మీ కృపతో నింపి బలపరిచి సంపూర్ణ ఆయుస్సు తెరపండి. వారి చేస్తున్న డ్యూటీలను దీవించి ఆశీర్వదించి బలపరచమని మరుసటి నాయన సంవత్సరపు వేడుకలో కూడా నాయన సంవత్సరం అనే దయా కిరీటాన్ని నాయన మీరు ఇస్తారని ఎదురు చూస్తూ ప్రభా బిడ్డలు నీ కొరకు నువ్వు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి నాయన బిడ్డలు నీకు కృతజ్ఞతలు తెలుస్తూ ఉన్నారు. మీ కృపగా నా బిడ్డలు దీవించి ఆశీర్వదించి బలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడం తండ్రి ఆమేన్. తండ్రి యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ కేక్ కట్ చేయడం జరిగింది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ కేక్ కట్ చేయడం జరిగింది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో కేక్ కట్ చేయడం జరిగింది. దేవుడి నామానికి మహిమ కలిగిన దేవుడి సన్నిధి ప్రత్యేకమైన శ్రీలక్ష్మి గారు మీ అందరి ప్రార్థనలో వారి కుటుంబాల వరకు జ్ఞాపకం చేసుకోండి.